హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ చెక్క పకోడీ, రిబ్బన్ పకోడీ అని అంటారు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. చెక్క పకోడీకి 2 కప్పుల రైస్ ఫ్లోర్, 2 కప్పుల రైస్ ఫ్లోర్, పుట్నాల పొడి 1/2 కప్పు పుట్నాల పొడి, కారం 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వాము పొడి, సాల్ట్ టేస్ట్, 1 స్పూన్ నువ్వులు. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు వేసుకోండి, నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు వేసాను. మొత్తం మిక్స్ చేయండి. 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. రెండు కప్పుల వేడి నీళ్ళతో కలపండి. 1 కప్పు ముందు కలపండి. ఒక 10 నిమిషాలు ఉంచండి. మొత్తం ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పెట్టండి. ఇలాగా తక్కిన వాటర్తో కొద్దిగా కలుపుకోవాలి. 10 నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి, ఎంత కలుపుకున్న తర్వాత చక్రాల గిద్దాలు వేద్దాము. డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ చక్రాలు వేసే గిద్ద చూడండి, ఈ చెక్క పకోడీ వేసేది బిడ్డ. ఇది గిద్దలో పిండి వేసేసాను. డీప్ ఫ్రై చేద్దాము ఆయిల్లో. ఒక నిమిషం అయిన తర్వాత కదిలించండి. ఫ్రై అయిన తర్వాత విడిపోతాయి. ఫ్రై అయిపోయాయి, తీసేయాలి. చూడండి, ఇలాగే మొత్తం పిండితో చెక్క పకోడీ వేసుకోండి. చూడండి, చెక్క పకోడీ రెడీ అయిపోయింది. ఎంత కరకరలాడుతున్నాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.